జాన్ మరియు జేమ్స్ అత్యంత స్నేహితులు. వారు ఎన్నో కారణాల వల్ల గొడవపడేవారు, కానీ తమ స్నేహాన్ని ఎప్పుడూ వదలలేదు. డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం కోసం వెతుకుతూ అనేక ప్రదేశాలకు వెళ్లారు. వారు పలు ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు, అడవులు, సముద్ర తీరాలను దాటారు. వారి ప్రయాణం అంతటా ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు సాగారు. ఒకరోజు వారు ఒక ఎడారికి చేరుకున్నారు. వారి వద్ద చాలా తక్కువ ఆహారం మరియు నీరు మాత్రమే ఉంది. జాన్ తర్వాత అవసరానికి ఉపయోగపడుతుందని ఆహారం, నీటిని దాచుకోవాలని చెప్పాడు. కాని జేమ్స్ అంగీకరించలేదు. అతనికి చాలా దాహంగా ఉండడంతో వెంటనే నీరు తాగాలని కోరుకున్నాడు. ఈ విషయం మీద ఇద్దరి మధ్య వాదన జరిగింది. కోపంలో జాన్ జేమ్స్ను చెంపదెబ్బ కొట్టాడు. ఆ తరువాత ఇద్దరు మాటలు లేకుండా నడుచుకుంటూ వెళ్లారు. జేమ్స్ ఇసుక మీద ఇలా రాశాడు: నా అత్యంత స్నేహితుడు నన్ను పొట్టాడు. కొంత దూరం వెళ్ళాక వారు ఒక ఊట, ఓయాసిస్ వద్దకు చేరుకున్నారు. వారు చాలా సంతోషించి నీటిలో సరదాగా ఆడుకున్నారు. స్నానం చేస్తుండగా జేమ్స్ జాగ్రత్తగా లేక మునిగిపోవడం ప్రారంభించాడు. జాన్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి ప్రాణాలతో రక్షించాడు. జేమ్స్ తన స్నేహితుణ్ణి ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి వెళ్లాలని నిర్ణయించారు. వెళ్లే ముందు జేమ్స్ ఒక రాయపై ఏదో చెక్కాడు. అది ఇలా ఉంది: నా అత్యంత స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు. అతను జాన్తో ఇలా అన్నాడు: నీవు నన్ను కొట్టినప్పుడు నేను దాన్ని ఇసుకపై రాశాను. ఇప్పటికీ గాలి దాన్ని ఎగరగొట్టేసి ఉంటుంది. కాని నీవు నా ప్రాణాన్ని కాపాడినప్పుడు దాన్ని రాయపై చెక్కాను. అది శాశ్వతంగా ఉంటుంది. మనకు జరిగిన చెడు విషయాలను మరిచిపోవాలి. మనకు చేసిన మంచి పనులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మన గాయాలను ఇసుకపై రాయడం నేర్చుకోండి. మనకు కలిగిన లాభాలను రాయపై చెక్కండి.